హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి చేస్తున్నానండి. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే పచ్చడి. ఆవకాయ పచ్చడి పట్టేలోగా ఇలా మామిడికాయలతో తురుము పచ్చడి పట్టుకోండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ఈ తురుము పచ్చడి కోసం నేను 2 పుల్లటి మామిడికాయలని తీసుకుంటున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోండి. ఇప్పుడు వీటిని పైభాగం కట్ చేసి తొక్కను పీల్ చేసుకోండి. తురుము పచ్చడికి పుల్లటి మామిడికాయలు అయితేనే పచ్చడి రుచిగా ఉంటుందండి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత సన్న రంధ్రాలు ఉన్న వైపు కాకుండా ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుముకోండి. ఇలా 2 కాయల్ని తురుముకున్న తర్వాత తురుమును కొలిచి ఒక బౌల్లో వేసుకోండి. మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఒక చిన్న గ్లాస్తో కొలిచి చూపిస్తున్నానండి. మీరు గ్లాస్తో తురుము కొలిచేటప్పుడు ఒత్తి పెట్టి కొలుచుకోకుండా ఇలా పైపైన తురుమును వేసి కొలుచుకోండి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు తురుము వచ్చిందండి. ఇలా కొలుచుకున్న తురుమును బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 1 స్పూన్ మెంతులు వేసుకుని కొంచెం కలర్ మారే వరకు వేయించండి. మెంతులు సరిగా వేగకపోతే చేదొస్తుందండి. కాబట్టి ముందు మెంతులు సగం వరకు వేయించిన తర్వాత దానిలో 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ సోంపు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవన్నీ దోరగా వేగే వరకు వేయించండి. ఎప్పుడూ వేసే మెంతులు ఆవాలే కాకుండా సోంపు కూడా వేసుకోండి, రుచి చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లో ఉన్న మామిడికాయ తురుములో 1/2 స్పూను పసుపు, 1 గ్లాస్ కారం పై వరకు కొలిచి వేసుకోండి. తర్వాత హాఫ్ గ్లాస్ ఉప్పు వేసుకోండి. దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకుని ఇవన్నీ తురుములో బాగా కలిసేటట్టు కలపండి. మనం ఏ గ్లాస్తో తురుము కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో ఉప్పు కారం వేసుకోండి. ఇవే కొలతలతో వేసుకుంటే పచ్చడిలో అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో మనం ఏ గ్లాస్తో తురుము కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల ఆయిల్ వేసుకోండి. ఏ పచ్చడికైనా పల్లి నూనె లేదా నువ్వుల నూనె వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. తర్వాత గుప్పుడు వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వాటిని కలుపుతూ వేయించండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత దానిలో కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకుని తర్వాత హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకుని వీటన్నిటినీ దోరగా వేయించండి. ఇలా వేగిన తర్వాత తాలింపును ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో కలపండి. ఇప్పుడు తాలింపంతా పచ్చడిలో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోండి. ఇది ఇన్స్టెంట్ తురుము పచ్చడి కాబట్టి ఎక్కువ రోజులు ఊరాల్సిన పని లేదండి. 1 డే ఊరితే సరిపోతుంది. 1 డే వరకు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టండి. 1 డే తర్వాత తీసి చూద్దామండి. ఆయిల్ పైకి తేలింది కదా, ఇదంతా ఒకసారి కలిపి గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, ఇన్స్టెంట్ మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిందండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకు తింటే దాని రుచి అదిరిపోతుందండి. ఇవే కొలతలతో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.